హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మార్నింగే మేము మామిడికాయలు కోసుకోవడానికి వచ్చామండి. ఇంకా మా దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ముందు ఇట్లా క్వార్టర్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ప్రతి ఒక్కటి ఖాళీగానే ఉంటాయి. అక్కడైతే మామిడికాయలు కోసుకుందాం అనేసి వచ్చాము. అందరూ తెంపుకుంటూ వెళ్ళిపోతారనమాట. పచ్చడి మామిడికాయలు ఇవి. సో అందుకనేసి వెళ్తున్నాము. సో కానీ కాయలు అయితే చాలా ఉన్నాయి, కానీ పైకి ఉన్నాయి అన్నమాట. అవి తెంపడం చాలా కష్టం అండి. సో ఎవరైనా బాగా పైకి కొమ్మల్లోకి ఎక్కి తెంపే వాళ్ళు ఉంటేనే కొంచెం ఈజీ అవుతుంది. అందుకనేసి ఇంకా చూస్తున్నాము ఏ చెట్టుకి ఎంత ఉన్నాయనేసి. బట్ మాకు ఒకటే చెట్టు కనిపించాయి కాయలు అయితే. సో ఇంకా ఆ చెట్టుకే ఒక పర్సన్ అయితే హెల్ప్ అడిగి తెంపించాము. సో ఆయన ఇట్లా కింద వేసాడనమాట, తెంపుకుంటూ కింద వేసాడు. అవన్నీ తీసుకుంటున్నాము. మంచిగానే కాయలు అయితే అయ్యాయి అనమాట. సో ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయ పచ్చడి చేసుకుంటారు కదా. అదైతే చాలా మ్యాండేటరీ థింగ్. సో చాలామందికి ఇష్టం ఉంటుంటుంది. కొంతమందికి కొత్త ఆవకాయ ఇష్టం, కొంతమంది పాత ఆవకాయ ఇష్టం కదా. సో నాకైతే కొత్త ఆవకాయ చాలా ఇష్టం. ఇంకా పాతగా ఉంటే ఇంకా తినాలని ఇంట్రెస్ట్ రాదు. కొత్తగా ఉన్నప్పుడైతే చాలా మంచిగా తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా ఇక్కడ తీసుకుంటున్నాము అన్నీ. మామిడికాయలు అంటే ఇష్టం. ప్రతి ఒక్క యూజ్ఫుల్లే కదండి మామిడికాయ. దాని కాయ యూజే, దాని పండు యూజే, ప్రతి ఒక్కటి యూజే అనమాట. అండ్ స్వీట్లోకి వాడుకోవచ్చు, హాట్లోకి వాడుకోవచ్చు. ఇంకా ఎన్ని వచ్చాయో అనేసి చూపిస్తున్నాను. మంచిగా కాయ అయితే పెద్దగా ఉంది, మరీ పెద్దగా కాదు, మరి చిన్న కాదు, అట్లా ఉందన్నమాట. సో కాయ అయితే చాలా పుల్లగా ఉందండి. పచ్చడికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. పండితే మాత్రం తీయగా ఉంటుంది కావచ్చు, కానీ పుల్లగా నోట్లో కూడా పెట్టుకోరాకుండా ఉండే ఇంకా ఇన్ని అయ్యాయి అనమాట. సో కొంచెం ఎల్లో కలర్లో ఉంది కదా, అది పండిందేమో అని ఒకటి కట్ చేసి తిన్నాను. నా నోరంతా పుల్లగా అయిపోయింది, టీత్ కూడా పుల్లగా అయిపోయింది అనమాట. అంత పుల్లగా ఉన్నాయి. సో పచ్చడికి అయితే చాలా బాగుంటాయి ఇలాంటి కాయలు. ఇంకా మా అక్కి రిషి వీళ్ళు చర్చికి వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. మంచిగా క్యూట్గా అనిపించారు, అందుకే అట్లా వీడియో క్లిప్ తీశాను. సో పిల్లలు చాలా మంచి వాళ్ళు, అస్సలు అల్లరి చేయరనమాట. సో వాళ్ళనైతే క్లిప్ అయితే తీశాను, మంచిగా స్మార్ట్గా ఉన్నారు అనేసి. అండ్ ఇక్కడ మేము ఇంకా మార్నింగే కందగడ్డ అయితే ఉడకబెట్టుకుంటున్నామండి. సో మీరు ఎవరైనా కందగడ్డని వాటర్తో ఉడకబెడతారు కదా, మేమైతే ఇక్కడ ఆయిల్తో ఉడకబెట్టాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో కందగడ్డలు ఇవన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ దాన్ని వదిలిపెట్టితే చాలా బాగా ఉంటుందండి టేస్ట్. మనం వాటర్లో ఉడకబెట్టేదానికంటే ఆయిల్లో చాలా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి. సో కావాలంటే నేను నెక్స్ట్ టైం రెసిపీ షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ పప్పుచారు చేసింది మా అత్తమ్మ. ఇందులో సొరకాయ, బెండకాయ అయితే వేసిందనమాట. సో కొంచెం పప్పు అయితే మేము సపరేట్గా తీసుకుంటాము. ఇది ముద్దపప్పు. సో చాలా బాగుంటుంది కదా, ఫస్ట్ అన్నంలో తినేసి లాస్ట్కి పప్పు చారుతో తింటాం అనమాట. సో చాలా బాగానే చేసింది. అందరం చాలామంది ఉన్నాం కదా, పెద్ద గంజులు చేసింది అనమాట. సో పప్పు చారు అంటే అసలు నోరు ఊరిపోతుంది నాకైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా. అంత చికెన్ మటన్ మీద కూడా క్రేవింగ్స్ రావు, బట్ పప్పు చారు అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చూసారా, ఎండలకి ఫేస్ డల్గా అండ్ జుట్టు కూడా అసలు కిందికి జడ వేసుకోలేకపోతున్నాం కదా. సో నేనైతే ఎప్పుడు లీవ్ చేసుకుంటూ ఉంటాను, బట్ నాకు ఎండాకాలం కప్పు వేసుకుంటే చాలా ఇష్టం. ఆ హెయిర్ స్టైలే బాగుంటుంది. ఎండాకాలం పూట మంచిగా కప్పు వేసుకుంటే హాయిగా ఉంటుంది. ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా మా చెట్లోకి మల్లెపూలు అయితే పూసాయి అనమాట. అవైతే చూపిస్తున్నాను ఇక్కడ. సో ఎక్కువగా లేవు, బట్ మామూలుగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయేమో మరి అనేసి వచ్చాము, బట్ తక్కువగానే ఉన్నాయి. మొన్న మీకు పెట్టిన వ్లాగ్లో అయితే చాలా ఉండండి, అసలు నేను వీడియో క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను. సో ఇంకా అన్ని చెట్లు అయితే ఒక రౌండ్ వేస్తున్నాను అనమాట. ఇది మాకు పాల చెట్టు అనమాట. సో ఇది వచ్చేసి బత్తాయి చెట్టు. ఒక కాయ అయితే కాసింది, చాలా స్వీట్గా ఉందండి. బట్ చాలా ఇయర్స్ నుంచి చూసుకుంటున్నాం, కానీ అది దానికి ఒకటే కాయ కాసింది. ఇది వచ్చేసి పాల చెట్టు. అంటే మనం పెళ్ళిళ్ళకు పాలపొరక అంటాం కదా, వేస్తూ ఉంటాం కదా, చెట్టు అనమాట. సో చాలా ఇయర్స్ నుండి మాకు ఉంది అనమాట అది. ఇంక ఇది శ్రీరామనవమి రోజు వ్లాగ్ చాలా లేట్గా పెడుతున్నానండి వ్లాగ్స్ అయితే. సో ఇంకా మంచిగా రెడీ అయిపోయాను. నేను వేసుకున్న డ్రెస్ మీషోలోది, చాలా కంఫర్ట్గా ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో కోడ్ పెడతాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో ఇంకా మంచిగా
రెడీ అయిపోయి వెళ్తున్నాము. చాలా లేట్గానే వెళ్ళామండి, ఎందుకంటే టైంకి మనం కళ్యాణం జరుగుతుంది కదా. సో 12కి అట్లా కళ్యాణం జరుగుతుంది, అందరికి తెలిసిందే కదా. సో ఆ టైంకి అలా వెళ్ళాము. బట్ అక్కడ ఇప్పుడు ఎవ్వరూ లేరు, అంటే బయట ఇట్లా బొమ్మలు ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగా జరుగుతుంది, ఇది పెద్ద టెంపుల్. సో ఎవరు లేరు. మేము వెళ్ళిన ఒక 1/2 అవర్ తర్వాత మొత్తం ఘోరంగా రష్ అయిపోయారనమాట. సో ఇక్కడ మజ్జిగ పోస్తున్నారు వీళ్ళు. సో ఎంత మంచి హెల్ప్ఫుల్ థింగ్ అదైతే. ఈ ఎండకి చల్లగా మజ్జిగ తాగితే మంచిది, వీళ్ళకైతే చాలా పుణ్యం వస్తుంది అన్నమాట. అండ్ ఈ మంది చూసారా ఎంత ఘోరంగా వచ్చారో. పిల్లలు భరతనాట్యం డ్రెస్ వేసుకొని భలే ఉండే అసలు. సో జనాలు అయితే చాలామందే ఉండే. అంటే ఎండలకి దుబ్బుకుండు అవంతా ఘోరంగా జరిగిందనమాట. వాటర్కి కానీ అసలు కళ్యాణం చూడలేకపోయాం దగ్గరికి వెళ్ళి. బట్ ఇట్స్ ఓకే, మనం వెళ్ళి దేవుణ్ణి మొక్కుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా చూస్తున్నారా జనాలు ఎట్లా వచ్చారో. మనమే అనుకుంటే మనకంటే ఫాస్ట్ ఉంటారు చాలామంది. సో ఇంకా మేము ఇక్కడ చూసిన తర్వాత కొంచెం ఇంకా దర్శనం చేసుకుందాం, దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కళ్యాణం దగ్గరికి వద్దాం అనేసి అనుకున్నాము. సో అంటే ఫస్ట్ ఇక్కడ ఇది కళ్యాణం ప్లేస్ అండి. సో దేవుడికి గుడి, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, రాముడిది గుడి ఉంటుంది, అండ్ శివయ్యది ఉంటుంది, అయ్యప్ప స్వామి ఉంటుంది. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయన్నమాట. అందుకనేసి చాలా రష్ ఉందన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మాకైతే ఘోరం అయిపోయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నిజంగా కాళ్ళు కాలుతాయి అనేసి. అవి నార్మల్గా బండరాయి అయితే కొంచెం కాళ్ళు కాలేయేమో, మరీ అంతగా. అది టైల్స్ కదా, టైల్స్కి అతుక్కుపోతున్నాయి అందరికీ. నేనైతే లిటరలీ కూర్చొని ఏడ్చేసాను అనమాట. నాకు లోపల నుంచి దుఃఖం వచ్చేసింది, అంత నిజంగా కాళ్ళు కాలాయి. ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. సో ఇంకా ఎట్లనో ఓపిక చేసుకొని అన్ని దేవుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాము. సో ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఎంత బాగా అనిపించిందో అండి నాకైతే. ఇట్లాంటివి చూసినప్పుడు ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చూడడానికి చూసారా మెట్లు అవంతా ఎంత బాగున్నాయో. సో అందుకనేసి ఇంకా మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఒక్కటే ప్రాబ్లం అండి, ఎప్పుడైనా మనకు రాముడి కళ్యాణం ఖచ్చితంగా ఎండాకాలం వస్తుంది. అది చాలా బీభత్సంగా ఎండలు ఉన్నప్పుడే వస్తాయి కదా, ఏమంటారు, చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ముందే దర్శనం చేసుకున్నా కూడా కళ్యాణాన్ని చూడకుండా రాలేం కదా. సో అట్లా ఇంకా కళ్యాణం అంతా జరిగింది. అసలు జనాలు కూర్చుంటే అందరికీ కనిపిస్తుందండి. అసలు అందరు నిలబడితే ప్రతి ఒక్కరు నిలబడినప్పుడు ఎవరికి కనిపిస్తుంది, ఎవరికి ఉపయోగం చెప్పండి. అట్లా ఎంతమంది ఎంత చెప్పినా వినరు. సో అందుకనేసి వదిలేసాము మేము. ఇంకా లాస్ట్లో నిల్చొని చూస్తున్నాం. ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది. అక్కడ మేము అన్ని దర్శనం చేసుకొని ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చాము. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో కొంచెం కాసేపు అక్కడ ఒక 1 అవర్ అట్లా కూర్చున్నాము. సో దేవుడు కనిపిస్తాడేమో అనేసి, కానీ కనిపించాడు. సో కళ్యాణం జరిగినది అంతా మేము, అంటే ఇది న్యూస్ ఛానల్స్ అయితే వస్తారనమాట, వాళ్ళు ఖచ్చితంగా లైవ్ అయితే పెడుతూ ఉంటారు. అండ్ లేకుంటే న్యూస్లో కూడా వస్తూ ఉంటుంది, మేము చూసామన్నమాట న్యూస్లో. ఇంకా చూపిస్తున్నాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అన్నదానం అయితే ఉంటుంది, ఏ టెంపుల్స్లో అయినా ఉంటుంది కదండి. మేమైతే ప్రసాదం తీసుకొని తిని వెళ్తామన్నమాట. సో ఇంక ఇక్కడ కర్రీస్ అయితే మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఒక పచ్చడి పెడతారు, అండ్ వంకాయ, ఆలుగడ్డ, సో సాంబార్ ఇట్లా చేస్తూ ఉంటారు. ఇంకా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత 4 o'clock వెళ్ళి మా అత్తమ్మ ఇట్లా చికోడీలు చేస్తుందన్నమాట. సో ఇవి నేను లేచేసరికి ఇవంతా కంప్లీట్ అయిపోయింది, లేకపోతే నేను ప్రాసెస్ చూపెట్టేదాన్ని ఎట్లా చేసామనేసి. బట్ ఇంకా లేచేసరికి కంప్లీట్ అయిపోయింది. కనీసం ఏదైనా క్లిప్పింగ్ షూట్ చేద్దాం. మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రెసిపీ పెడతాను. సో ఇంకొంచెమే పిండి ఉన్నది అనగా నేను లేచాను. చాలా హెవీగా కాళ్ళు కాలాయి అనమాట. మంచిగా రెస్ట్ తీసుకొని పడుకున్నాను, అందుకనేసి ఇంకా నేనేం షూట్ చేయలేదు. సో ఇట్లా జరిగిందనమాట ఆ రోజు. సో చాలా ఎండలు అయితే కొడుతున్నాయి కదండి మీ సైడ్. ఎలా అయితే మంచిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకే ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకనేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంది. సో
టేస్ట్ అయితే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. సో తెలిసే ఉంటుంది అందరికీ. బట్ ఎట్లా చేసామనేది రెసిపీ కొంచెం నేను షేర్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఇంకా షేర్ చేయలేకపోయాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము ఇక్కడ అష్టచమ్మ ఆడుతున్నాము. అంతా లాస్ట్కి ఇక ఒక 10 మినిట్స్ ఉంది అనగా వర్షం పడుతుంది. సో ఇట్లా ఎట్లా మిస్ అవ్వడం అనేసి ఇంక గొడుగులు పట్టుకొని ఆడుతున్నాము. ఇదైతే చాలా కామెడీ థింగ్ అనిపించింది మాకైతే. సో అంటే మెమరీ లాగా అనిపించింది. ఇంక ఇప్పుడైతే దాని కింద కూర్చొని ఆడుతున్నాము. ఇంకా బీభత్సంగా వర్షం అయితే పడిందనమాట. అట్లా చాలా కామెడీ అనిపించింది. సో ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాను, ఇన్ని అయ్యాయి అనమాట. సో ఇంకా ఆ రోజు మాకు దగ్గర వాళ్ళు ప్రసాదం ఇచ్చారు, పులిహోర. అదైతే ఇంకా చూపిస్తున్నాను. చాలా ఇష్టం పులిహోర. ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పులిహోర లేనిదే అసలు నాకు టెంపుల్కి వెళ్ళిన ఫీలింగే రాదనమాట. సో అట్లా నాకైతే ప్రసాదం కోసం టెంపుల్స్కి వెళ్ళాలనిపిస్తుంది అసలు. సో అసలు చెప్పలేము అట్లా, కానీ అట్లనే అనిపిస్తుంది. ఇంకా ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ ఇంకా డైరెక్ట్గా షేర్ చేస్తున్నాను. సో చట్నీ పట్టాను. ఇది దోశలకి చట్నీ అనమాట. సో చట్నీ పట్టేసి ఇదేమో ఫిష్ కర్రీ. సో ఫిష్ అంటే ఎండిన ఫిష్ ఉంటుంది కదా, డ్రై ఫిష్ కర్రీ. సో చేసాము పొద్దున, అంటే నైట్ పొద్దున ఆ రోజు నాన్ వెజ్ తినాం కదా. సో ఇది మార్నింగ్ దోశలు వేసుకొని ఇంకా డాడీకి టిఫిన్ అయితే ఫిష్ కర్రీ అనమాట. సో ఇట్లా జరిగింది. అండ్ పిండి చూసారా, మంచిగా పులిసిపోయిందనమాట. అంటే కొంచెం ఫర్మెంటేషన్ అయితేనే బాగుంటుంది కదా. అందరం కలిసి చేసేసాము. సో మంచిగా దోశలు వేసుకుంటూ వేడివేడిగా తినేసామన్నమాట. సో కొంచెం పిండిలో వైట్గా కనిపిస్తుంది, అంటే బియ్యం ఎక్కువ అయినట్టు అనిపించింది అనమాట. అంటే తినేసిన తర్వాత ఇంకా మా అమ్మ వచ్చేసి టమాటా పచ్చడి పెడుతుందన్నమాట. సో ఇది కొంచెం కాయలు ఎక్కువనే తీసుకొని టమాటాతో పచ్చడి పెడుతుంది. చాలా బాగా కుదిరిందండి. లిటరలీ ఇది కూడా నేను మిస్ అయ్యాను అనమాట. నాకు చెప్పకుండా వీళ్ళు చేస్తారు, అసలు ప్రాసెస్ చూపిస్తే బాగుంది అనిపించింది. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా కుదిరింది. సో కావాలంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను ఎవరికైనా కావాలి అని అంటే. అండ్ ఇంకా నైట్ తినేసి మేము ఇట్లా జరిగింది ఆ రోజు. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోలో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.